హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బానుని. ఈరోజు మనం హోమ్ మేడ్ ఆర్గానోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది సేమ్ మార్కెట్లో దొరికే స్ట్రక్చరే అలానే ఉంటుంది, సేమ్ అదే ఫ్లేవర్ అండి. అసలు చాలా బాగుంటుంది. అందులో ఇంకా ఇదే బాగుంటుంది మార్కెట్లో కన్నా, ఎందుకంటే హోమ్ మేడ్, అది ఫ్రెష్ లీవ్స్తో తయారు చేసుకుంటాం కాబట్టి. ఆర్గానో అంటే ఏంటి, అసలు అది ఎలా ప్రిపేర్ చేస్తాము, అది ఎక్కడ యూస్ చేస్తాము, అన్నీ డీటెయిల్డ్గా చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ఫుల్ వీడియో. ఇది కనుక మీకు తెలిసినట్టయితే మీరు ఖచ్చితంగా తెచ్చుకొని ఇది ప్రిపేర్ చేసుకుంటారు. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అన్ని పిజ్జా మేకింగ్లో కానీ, చిల్లీ చికెన్లో కానీ అన్నిట్లోనూ యూస్ చేస్తాం ఫ్రెండ్స్. మరి చూద్దాం ఆలస్యం ఎందుకు. ఈ ఆర్గానో అనేది యాక్చువల్గా పిజ్జా మేకింగ్లో యూస్ చేస్తారండి, సీజనింగ్ కోసం. పిజ్జా కానీ, బర్గర్స్ కానీ, లేకపోతే మనం చికెన్తో వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా, గ్రిల్డ్ చికెన్ అలాంటివి, సాసెస్ కానీ అలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు, సూప్స్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ సీజనింగ్ కోసం ఈ ఆర్గానోని యూస్ చేస్తారనమాట. మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుందన్నమాట. ఇది యాక్చువల్గా దేని నుంచి ఆర్గానో అనేది దేని నుంచి వస్తుంది అంటే, వాము ఆకు అండి, అజ్వైన్ లీవ్స్. అందరికీ తెలిసిందే, ఇది ఎక్కడైనా దొరుకుతుంది కదా. ఈ అజ్వైన్ లీవ్స్, వాము ఆకుని తీసుకొచ్చి ఈ విధంగా మనం 3 days ఎండలో పెట్టుకుంటే కనుక చూసారా ఎలా క్రష్ అయిపోతున్నాయో, మంచిగా ఎండిపోతాయి. ఇదేనండి ఆర్గానో. దీన్ని సీజనింగ్కి యూస్ చేస్తూ ఉంటారు. అలాగే మిక్స్డ్ హెర్బ్స్ అంటారు కదా, ఆ మిక్స్డ్ హెర్బ్స్లో కూడా యూస్ చేసేది ఇదే. స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి, సేమ్ వామ్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. దీని ఈ విధంగా మనం 3 days ఎండలో పెట్టేసుకుంటే చూసారా ఎలా క్రష్ అయిపోతుందో చక్కగా. మనకి 6 months వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం వేసుకుంటే చాలండి, మంచి ఆ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనం ఇప్పుడు వింటూనే ఉన్నాం కదా, పిజ్జాస్లో వాటిలో ఆర్గానో యూస్ చేస్తూ ఉంటారు, అది ఇదేనండి. మనం హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా ఈజీగానే దొరికే ఆకే, వాము ఆకు అందరికీ బాగా తెలుసు. ఇది పెంచుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. కొమ్మని తీసుకొచ్చి మట్టిలో గుచ్చేసుకుంటే చాలు, పెరిగిపోతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పుదీనా ఆకును కూడా చూపిస్తున్నాను. యాక్చువల్గా దాన్ని కూడా నేను ఎండలో పెట్టుకున్నాను అనమాట. పుదీనా, డ్రైడ్ పుదీనా లీవ్స్ కూడా చేసుకున్నాను అనమాట. అది చూపిస్తున్నాను, అది పుదీనా. ఇదిగో చూసారా, ఈ విధంగా ఫస్ట్ అలా ఉంటుంది చక్కగా గ్రీనిష్గా, సెకండ్ డేకి కొంచెం అలా ఎండిపోతుంది, థర్డ్ డేకి ఫుల్గా క్రష్ అయిపోతుంది అనమాట. చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా క్రష్ అయిపోతుందో, ఈ విధంగా అనమాట. ఒకవేళ ఎండ లేదు అనుకోండి, దాన్ని మనం ఇంకో విధంగా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తున్నాను చూడండి. చూసారా, అవి చాలా మందంగా ఉంటాయి అనమాట, ఆకులు బాగా మందంగా ఉంటాయి. అసలు ఆ చెట్టు దగ్గరికి వెళ్తేనే అసలు ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఒకసారి మీరు కూడా ఎక్కడైనా కనపడితే చూడండి ఫ్రెండ్స్. ఎక్కడైనా దొరికినా కూడా తెచ్చుకొని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టేసుకోవచ్చు. ఎండలో లేకపోతే, ఎండ లేనప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా మనం పెద్ద బాండీ పెట్టేసి ఈ లీవ్స్ని ఈ విధంగా చక్కగా బాండీలో వేసేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చక్కగా ఫ్రై చేసేసుకుంటే చక్కగా డ్రై, ఇప్పుడు ఎండలో పెట్టుకున్నట్టు ఎలాగ డ్రై అయిపోతాయో అలా డ్రై అయిపోతాయి అనమాట. కాకపోతే కాస్త టైం పడుతుంది, సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఆకు అనేది బాగా మందంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను ఏపుతూ ఉంటేనే అసలు ఇల్లంతా కూడా ఎంత మంచి ఫ్లేవర్ వచ్చేసిందోనండి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందనమాట ఇది. సరే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి మీరు నెట్లో కూడా సెర్చ్ చేయండి ఆర్గానో గురించి. చాలా మంచి హెల్త్ అనమాట వామక్ అనేది. దాన్ని మనం కనుక డ్రై రోస్ట్ చికెన్స్లో కానీ, చిల్లీ చికెన్స్లో కానీ మనం కనుక యూస్ చేసినట్లయితే ఆ రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, చాలా మంచి ఫ్లేవరు. అలాగే వచ్చేది రైనీ సీజన్లో కదా, సూప్లో కానీ, సాసెస్లో కానీ కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. పునుగులు కానీ, పకోడీలు కానీ అవి చేసేటప్పుడు కొంచెం లైట్గా జల్లుకున్నా చాలండి, మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఎలా క్రష్ అయిపోతుంది, దీన్ని మిక్సీ కూడా పట్టుకోకర్లా, అంత ఈ విధంగా మనం నలిపేసుకుంటే చాలు, చక్కగా వస్తుంది. వీటిని మనం హ్యాపీగా ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక 6 months స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే